నేను సూర్య మాట్లాడుతున్నాను ఫ్రమ్ బిఎస్ సౌండ్స్ అండ్ సొల్యూషన్స్ నుంచి. మీరు చూసినట్టయితే ఇది అనకాపల్లిలో మేము చేసింది లేటెస్ట్గా చేసిన ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ 3 months అయిపోయింది. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మేము కొద్దిగా అటు ఇటుగా మీరు రాకపోవడం వల్ల ప్రాబ్లం లేకుండా, కానీ ఫైనల్గా కస్టమర్కి అయితే మేము హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరిగిందండి. సో సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే ఇక్కడ నేను ఏం వాడిన ఆడియో వీడియో కాన్ఫిగరేషన్ అంతా నేనే చూసుకున్నాను సార్. సో అవి ఏం చెప్పాలంటే, నేను మరాంజి సినిమా 50 వాడిన రిసీవర్ మీరు చూస్తున్నారు కదండి, నా పక్కన ఉందండి. ఇది మరాంజి సినిమా 50 9.4, యాక్చువల్లీ 9.4 కమ్ 11 channel ప్రాసెసింగ్. 9.4 అంటే 4 సబ్‌వూఫర్స్ ఉన్న పెట్టుకొచ్చున్న రిసీవర్ అండి ఇది మరాంజి సినిమా 50. సో స్పీకర్స్ కంపెనీ ఏమో వాడాను, కంప్లీట్గా క్లిప్స్ వాడాను సార్. మీరు చూసిన కదండి, ఇది నా పక్కన ఉంది, నేను కూర్చొని పక్కన క్లిప్స్. ఇది సెంటర్ స్పీకర్ వాడాను, క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ 4.5 డ్రైవ్స్ 2-way డ్రైవర్స్తో వాడాను. అలాగే నా రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఫ్రంట్ రైట్ అది, అలాగే నా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫ్రంట్ లెఫ్ట్ అది టవర్స్ అని 2-way డ్రైవర్స్ తోటి టవర్స్ వాడాను సార్. అలాగే నా బ్యాక్ సైడ్ మీకు చెప్పండి ఇంకేం లేదు. నా బ్యాక్ సైడ్ చూస్తున్నా కదండి 150 inches సార్. ఇదంతా 150 inches లిబర్టీ గ్రాండ్ వ్యూ స్క్రీన్స్లోనే 150 inches లిబర్టీ స్క్రీన్ వాడాను సార్. తర్వాత సబ్‌వూఫర్ సార్, మెయిన్ మర్చిపోయాను. తర్వాత నేను యూజ్ చేసింది మ్యాక్సిమం అందరికీ రిఫరెన్స్ ఇచ్చేది క్లిప్స్ అయితే నేను రిఫరెన్స్ చేస్తాను. ఎందుకంటే క్లిప్స్లోని నాకు ఏ రూమ్, చిన్న రూమ్ అయినా పెద్ద రూమ్ అయినా, నాకు క్లిప్స్లో వచ్చే అవుట్పుట్ కానీ అంటే బడ్జెట్లో చెప్తున్నాను సార్. అంటే నేను క్లాస్ డి యాంప్లిఫైర్ హై అయిన సబ్‌వూఫర్ కూడా వాడతాను, కాకపోతే బడ్జెట్లోని అలాగే ఏ రూమ్కి నాకు సెట్ అయ్యేది క్లిప్స్ RP 120F ఈ బడ్జెట్లోని సార్కి అయితే నేనైతే యాక్చువల్ డ్యూయల్ సబ్‌వూఫర్స్ పెట్టుకోవడానికి నేను ట్రై చేశాను. కాకపోతే ఒకదానికే పంచ్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది, సరిపోతుంది అని చెప్పి ఒకదాన్ని నేను క్యాలిబ్రేషన్ చేసి, సో ఒక సబ్‌వూఫర్ తోటి నేను సార్కి ఇక్కడ సాటిస్ఫై అయితే కంప్లీట్గా చేశాను. సో అలా మీరు కొంచెం అలాగ బ్యాక్ అలా టర్న్ చేసుకొని చూస్తే, ఇప్పుడు ఫ్రంట్ చూసారు కదండి, ఇది బ్యాక్ వ్యూ సార్. ఇదంతా ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా బ్యాక్ మొత్తం రెక్లైనర్స్తో సహా మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెక్లైనర్స్ ఇచ్చామండి. ఇదంతా ఫోల్డబుల్ అంతా చదువుతుంది ఉంటుంది. నా బ్యాక్ సైడ్ చూసినట్టయితే అవి రేర్ సరౌండ్స్ వాడాను సార్ క్లిప్స్. అది నార్మల్గా అందరూ బైపోల్స్ అవి వాడతారు, లేదంటే స్క్వేర్ బాక్స్లో వాడతారు. కాకపోతే ఇక్కడ నాకు ఎఫెక్ట్ ఏంటంటే, నాకు ప్రతి డైరెక్షన్లో కొంచెం వచ్చినట్టుగా సైడ్ ఎఫెక్ట్ నుంచి రావాల్సిందిగా నేను రేర్ సరౌండ్స్ వాడాను. అలాగే నా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అక్కడ సరౌండ్ ఉంటుందండి, అది లెఫ్ట్ సరౌండ్ వాడాను. అలాగే సేమ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే రైట్ సరౌండ్ వాడాను. సో ఇది గ్రౌండ్ లెవెల్ స్పీకర్స్ అంతా వాడాను. తర్వాత అట్మాస్కి నేనైతే యూజ్ చేశానండి, మీకు అలా చూపిస్తాను చూడండి ఒకసారి. అట్మాస్కి 8 inch వాడాను అండి. యాక్చువల్గా సార్ 4 అడిగారు, కాకపోతే రూమ్ కాన్ఫిగరేషన్లో ఇంజనీర్ గారు ఇక్కడ ఏసీ రావడం వల్ల అట్మాస్ స్పీకర్కి 4 వేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి, సో డైరెక్ట్గా 8 inch అనే హెవీ వేసి 8 inch అనేవి 2 స్పీకర్స్ అనేవి ఇన్స్టాల్ చేశాను. సో 2 డాల్బీ అట్మాస్. సో కంప్లీట్గా స్పీకర్ ప్యాకేజ్ మొత్తం అంతా క్లిప్స్ వాడాను. తర్వాత మీకు చూపించాల్సిన మెయిన్ ప్రాజెక్ట్ వీలో చూపించాలంటే బెన్క్యూ సార్ ప్రాజెక్టర్ వాడాను నేను. సో బెన్క్యూ ఇది మీరు చూస్తున్నట్టయితే బెన్క్యూ చూస్తున్నారండి. ఇది మోడల్ వచ్చేసి ఫుల్ హెచ్డి కాదండి, ఇది 4K వాడాను. 4K అప్ స్కేలింగ్ కూడా కాదు, నెగిటివ్ 4K వస్తుంది, ఇది ప్యూర్ 4K. బెన్క్యూ మోడల్ TW51005200 సంథింగ్. ఎందుకంటే బెన్క్యూ మన ప్రొజెక్టర్ ఇక్కడ నుంచి తెప్పించలేదు, సారాలు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తెప్పించుకున్నారు. క్వాలిటీ విషయంలో అయితే మరి నేనైతే ఇప్పటివరకు ఎప్సాన్ ఆప్టమ్ అన్నీ వాడాను. ఫైనల్గా నాకు బెన్క్యూలో సాటిస్ఫై అయ్యాను అంటే ఫుల్ ఫ్లెడ్జ్ నేనైతే చెప్తాను సార్. బెన్క్యూ మీరు అక్కడ కనిపిస్తుంది కదండి, బెన్క్యూ చూడండి అక్కడ డిస్ప్లే దగ్గర 4K అని రాసి ఉంది. సో బెన్క్యూతో అయితే ఈ రూమ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఒకసారి మీకు టోటల్గా ఓవరాల్గా ఏరియల్ వ్యూ అనేది మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ రేర్ సరౌండ్స్, అలాగే సైడ్ సరౌండ్స్ ఇవి, అలాగే రైట్ సరౌండ్. సో ఇది ఫ్రంట్ లుక్ అండి. ఇలాగా 150 inch స్క్రీన్ తోటి మరాంజి సినిమా 50 9.4 ప్రాసెసింగ్ రిసీవర్ తోటి 2-way టవర్స్ అండ్ సింగిల్ సబ్‌వూఫర్తో స్ట్రీమింగ్ డివైస్కి యాపిల్ టీవీ అయితే యూజ్ చేశాను నేను. ఎందుకంటే నార్మల్ చాలా అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ అవన్నీ ఉంటాయి. కాకపోతే యాపిల్ టీవీలో వచ్చిన వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ రెండరింగ్ మాత్రం 10 out of 9.5 ఇచ్చే రేటింగ్. ఎందుకంటే లైవ్లో నేను చూశాను, నేను విన్నాను కూడా చెప్తున్నాను. సో ఇదండి కంప్లీట్గా ఈ రకంగా మొత్తం అనేది సెటప్ అయింది సార్. థ్యాంక్ యూ. స్టార్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు బిఎస్ సౌండ్స్ అండ్ సొల్యూషన్స్. నా పేరు భాస్కర్. యాక్చువల్గా ఈ రూమ్ అంతా అకౌస్టిక్స్ వర్క్ అంతా చేసింది నేనే. యాక్చువల్గా మా టీం ఏంటంటే నేను, మా పార్ట్నర్ సూర్య, మేమిద్దరం ఏంటంటే అకౌస్టిక్స్ అంతా నేను చూసుకుంటా, అండ్ ఆడియో సెక్షన్ అంతా కూడా తను చూసుకుంటాడు అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ రూమ్ నేను ఎలా డిజైన్ చేశాను అన్నది, ఇందులో ఏ మెటీరియల్ వాడాననే స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను.
యాక్చువల్గా ఇందులో మనం జనరల్గా అందరూ ప్లై వాడతారు, బట్ మనం ప్లైబోర్డ్ బదులు ఎండిఎఫ్ షీట్స్ వాడానండి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే రాక్ వూల్ వాడాము అండ్ ఫోమ్ వాడాము, ఫ్యాబ్రిక్ వాడాము. ఇవన్నీ జనరల్గా మీకు తెలిసినవే, బట్ ఇందులో మాత్రం ఎండిఎఫ్ షీట్స్ వాడాము. సో దానివల్ల సౌండ్ ప్రూఫింగ్ అనేది, సౌండ్ అబ్జర్వింగ్ కూడా చాలా బాగా అయ్యింది. మీకు డెమోలో ఒకసారి మొత్తం ఆడియో ఎంతవరకు ఎంత క్లారిటీగా, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందా అన్నది మీకు తర్వాత వీడియోలో వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పెషల్గా ఎండిఎఫ్ లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనమాట. ఇది కూడా ఎండిఎఫ్. సో సౌండ్ చూస్తే కనుక మీకు ఫుల్ వుడెన్ సౌండ్ వస్తుంది, ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఏంటంటే ఇది స్క్రాచ్ ప్రూఫ్, మీరు ఏం చేసినా కానీ స్క్రాచ్ ప్రూఫ్. అండ్ దీనికి ఏంటంటే మీరు మాపింగ్ లాంటివి లేదంటే వాటర్ పడినా ఇలాంటి వాటి వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో ఇది కంప్లీట్లీ ఎండిఎఫ్ లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనమాట. సో దీనికి కూడా సార్ చాలా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఈయన యాక్చువల్గా ఉషోదయ ఎడ్యుకేషనల్ సొసైటీస్కి చైర్మన్, మన చోడవరం. ఆయన ఉండేది మాత్రం అనకాపల్లి. ఇంచుమించు ఒక 4 crores పెట్టి హైలీ చాలా బాగా డూప్లెక్స్ హౌస్ కట్టించుకున్నారు. దే విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. ఇంటీరియర్ కానీ, అలాగే మన హోమ్ థియేటర్స్ కానీ, ఇంక లైట్స్ విషయంలో కానీ, సెన్సార్స్లో కానీ. చూసారా మీరు అక్కడ చూస్తే కనుక ఆటోమేషన్ అనమాట, కంప్లీట్గా ఆటోమేషన్స్. సో ఈయన కాంప్రమైజ్ అవ్వలేదు. మాకు కూడా అలాగే బడ్జెట్ సపోర్ట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఇంకా వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ అస్. డెఫినెట్గా మీకు మంచి సర్వీస్ ఇస్తాము, మంచి అవుట్పుట్ ఇస్తాము. థ్యాంక్ యూ అండి. బాగుందా? స్టార్ట్. హాయ్ శ్యామ్ గారు, ఎలా ఉన్నా సార్? సో ఫైనల్గా ఇంత కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అయినా ఫైనల్ అవుట్పుట్ మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు? ఒకసారి యూట్యూబ్లో మాకు ఒకసారి మీరు చెప్తే. చాలా బాగుంది, బాగా చేశారు. యాక్చువల్ చెప్పాలంటే ఫైనల్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ టాప్ నాచ్ అని చెప్పాలి. తర్వాత మా సర్వీస్ మీకు ఎలా అనిపించిందండి? అది కూడా టాప్ నాచ్. అంటే చాలా మంది ఏంటంటే చేస్తారు కానీ మెయిన్ ఫోన్స్కి రెస్పాండ్ అవ్వాలి. ఆ విషయంలో మీరు ఫోన్లో కాంటాక్ట్ విషయంలో మీరు అలా బాధపడలేదు. నేనే ఫోన్ ఎత్తకపోతే ఉండుంటుంది కానీ మీరు ఎత్తలేని రోజు. ఓకే ఓకే సార్. తర్వాత మీకు కావాల్సిన ప్యాకేజ్ మేము ఏదైతే కొటేషన్ ఇచ్చామో సేమ్ బడ్జెట్కి ఈ బడ్జెట్ అదైతే ఆ బడ్జెట్ విషయంలో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ సౌండ్ అయితే వచ్చిందా రాలేదా? ఇంకెక్కువ వచ్చింది. యాక్చువల్గా ఆ బడ్జెట్కి మీరు చేసినట్టు ఎవరు చేయలేరు కూడా. అవునవును సార్. ఓకే ఓకే. ప్లస్ సౌండ్ క్వాలిటీ అది చాలా బాగుంది. కానీ మొత్తం ఆ వుడెన్ ఫ్లోరింగ్ కానీ అది అకోస్టిక్స్ ఎలా ఉన్నాయి సార్? మెయిన్ చెప్పండి ఒకసారి. సౌండ్ అసలు మీకు ఏమైనా బయటికి ఏమైనా అసలు ఎక్కడైనా ట్రావెల్ అవుతుందా? అలాగే స్క్రీన్ విషయంలో కానీ అండ్ ఇంకే విషయంలో ప్రాబ్లం లేదు. ఓకే ఓకే సార్. అంటే ఇది మా ఫస్ట్ వీడియో మేము పెడుతున్నాం. అంటే ఇప్పటివరకు మేము చాలా చేసాం, కాకపోతే మేము యూట్యూబ్లోకి రాలేదు. సో మీ దాంట్లో మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళు ఎక్కువ మాకు రీచ్ అయితే మాకు కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుందని చెప్పి. అఫ్ కోర్స్ అంటే చెప్పాలంటే స్క్రీన్ వర్క్ కానీ బేసిక్ మైన్యూట్ డీటెయిల్ నుంచి అసలు డీటెయిల్ ప్రాబ్లం ఏం లేకుండా లేదు, అసలు ఏం లేదు ప్రాబ్లం. చిన్న ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే యాక్చువల్ రూమ్ కాన్వర్సేషన్ కొంచెం వేరే మార్చాలి అయిన ఉన్న దాంట్లో మేమైతే సెర్చ్ చేసాం. యాక్చువల్గా మాదే ఇంకా మేము మీకు ముందు చెప్పకపోవడే తప్పు. అవునవును. కానీ అది కూడా కన్సిడర్ చేసి మీరు మాకు ఇచ్చిన రిజల్ట్ అయితే మాత్రం అల్టిమేట్, అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వచ్చిన అందరూ ఇల్లు కంటే హోమ్ మీకు అదే చెప్పాను స్టార్టింగ్ సార్. మీ ఇల్లు ఎంత ఇదైందంటే అందులో మెయిన్ పార్ట్ హార్ట్. ఇప్పుడు మన బాడీలో మెయిన్ పార్ట్ హార్ట్ ఎలాగో అలాగే హోమ్ థియేటర్ అనేది ఇప్పుడు మీ పార్ట్కి మీకు ఫైనల్ అవుట్పుట్ మీకు ఇస్తాను. మీరు ఫుల్ఫ్లెడ్జ్గా మీరు సాటిస్ఫై అని మేము అనుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు అలాంటి ప్రాబ్లం. థ్యాంక్స్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్యామ్ గారు. ఒకసారి థ్యాంక్ యూ. I am in position. All right, coast's clear. Lower.